జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. SSMV నుండి అప్డేట్స్ లేవని డిసప్పాయింట్ అయిపోయారు మూవీ లవర్స్ అందరూ కూడా. దీంతో మిమ్మల్ని ఇలా కూల్ చేస్తానంటూ లేక కుంభ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు జక్కన్న. ఇక అలా రిలీజ్ చేశాడో లేదో ఇది ఇక్కడి నుండే ఎత్తేసాడంటూ పోస్టులతో చెడుగుడు ఆడేస్తుంది సోషల్ మీడియా. ఇంతకీ కుంభ లుక్ ని ఎక్కడి నుండి ఎత్తేసాడో మనము చూసేద్దామా? కాపీ క్యాట్ సినీ ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరిది. కథాచౌర్యం అనో, మ్యూజిక్ మక్కీ టు మక్కీ అనో, సీన్స్ కాపీ కొట్టారనో, యాక్షన్ పార్ట్ లేపేశారనో వింటూనే ఉంటాం. తాజాగా మరోసారి ఆ కాపీ మరకల్ని అంటించుకుంటున్నాడు మన జక్కన్న. నవంబర్ 15న జరిగే ఈవెంట్కి ముందు ఈ వారమంతా అప్డేట్స్తో అదరకొడతాను అన్న జక్కన్న లేటెస్ట్గా కుంభ అంటూ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాడు. అయితే అలా వదిలాడో లేదో ఈ లుక్ ఎక్కడెక్కడి నుండి ఎత్తేశాడో పోస్టులు పెడుతూ చెడుగుడాడేస్తున్నారు నెటిజన్స్. కుంభాని చూస్తూ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినప్పటికీ తన టాలెంట్తో రోబోటిక్ చేతులు ఉన్న వీల్ చైర్ను క్రియేట్ చేసుకున్నట్లు కనిపిస్తోందని, అది చూస్తుంటే 24 సినిమాలోని సూర్య చేసిన డ్యూయల్ రోల్లో కాళ్లు పడిపోయి వీల్ చైర్లో కూర్చున్న ఆత్రేయని చూసినట్టుందని కొందరంటే, క్రిష్ 3లో వికలాంగ సైంటిస్ట్ రోల్ చేసిన వివేక్ ఓబ్రాయ్ని చూస్తున్నట్టుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోని స్పైడర్ మ్యాన్ 2లో స్పెషల్ పవర్స్ ఉన్న రోబోటిక్ చేతులను క్రియేట్ చేసుకున్న ఓటో ఆక్టేవియస్ని యాజ్ ఇట్ ఈస్గా దించేశాడని, కాదు ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ లా పృథ్వీరాజ్ లుక్ డిజైన్ చేశాడని, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ లుక్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. చూడాలి మరి ఒక్క లుక్తోనే ఇంతటి ట్రోల్ ఫేస్ చేస్తున్న జక్కన్న సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత నెగటివిటీని ఫేస్ చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.